హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోని సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లల బ్రేక్ టైంకి ఏం పెట్టాలా అని ఎక్కువ ఆలోచించకుండా ఇలా బిస్కెట్స్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు సూజీ, 1 టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా చాప్ చేసిన జీడిపప్పు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్లో లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని పిండిలో ఆయిల్ అంతా కలిసేలా పిండి మొత్తానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు వేసి పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయాక ఈ పాలను ముందుగా కలిపెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ ఒక ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్నాక అందులో సగం ముద్దను తీసుకొని చపాతీలా కొంచెం మందంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్నాక ఏదైనా బాటిల్ మూతతోనైనా లేదా షార్ప్ ఎడ్జ్ ఉన్న ఏదైనా గ్యాప్తోనైనా ఇలా అన్నీ ఒకే షేప్లో చేసుకోవాలి. మీకు నచ్చితే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా డిజైన్ పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే, అంతే. బిస్కెట్స్ రెడీ అయిపోయి ఇలాగే మిగిలిన బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మా పిల్లలకైతే ఈ బిస్కెట్స్ టేస్ట్ చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.